ఖర్జూరం కేవలం రుచికరమైన ఒక పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీకు తెలుసా? మరి ప్రాచీన కాలం నుంచి దీన్ని ఎందుకు ఔషధంగా వాడుతున్నారో ఆలోచించారా? దీర్ఘకాలపు సమస్యలను తగ్గించడంలో ఖర్జూరం కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఖర్జూరాన్ని ఎలా, ఎంత మోతాదులో వాడాలో మీకు తెలుసా? ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో దీని శక్తి అపారం. కానీ మనం దీని పూర్తి ప్రయోజనాల్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ఖర్జూరం అనేది మలబద్ధకం లాంటి సాధారణ సమస్యలకు మంచి విరుగుడు కింద పనిచేస్తుంది. అయితే ఇతరత్ర ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుందో మీరు ఊహించగలరా? ఇది కేవలం శారీరక ఆరోగ్యం పెంచడానికి మాత్రమే కాకుండా మన సంస్కృతిలో దీనికి ఎందుకింత ప్రాముఖ్యత ఉంది? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఖర్జూరాన్ని చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి శక్తి సామర్థ్యాలు తెలియవనే చెప్పాలి. ఖర్జూరాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ఒక అద్భుతమైన ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. వీటిని మనం తెలుసుకుందాం. ఎడారి ప్రాంతంలో ఎండని అంటే వేడిని తట్టుకొని నిలబడేటటువంటి ఒక వృక్షం నిస్సారమైన నేలలో కూడా జీవశక్తిని నింపుకొని తీయటి పండ్లను అందించేటటువంటి ఒక అద్భుత ఫలం ఈ ఖర్జూరం. ఇది కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు, అనేక రోగాన్ని నయం చేసేటువంటి దివ్యమైన ఔషధం. తరతరాలుగా మన పూర్వీకులు దీన్ని వాళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. ఖర్జూర వృక్షాన్ని కూడా కల్పవృక్షం అని పిలుస్తారు. ఖర్జూరం నిజానికి పోషకాలకు కానీ దీంట్లో సహజ సిద్ధమైన చక్కెరలుంటాయి, విటమిన్లుంటాయి, ఖనిజాలుంటాయి. ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ఖర్జూరం అనేటటువంటి పేరుంది. ఇదే పేరుతోటి తెలుగు పేరు వచ్చింది. ఇది నిజానికి బలవర్ధకమైంది, శరీరానికి శక్తినిస్తుంది. ఖర్జూరాన్ని అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలలో ఉపయోగిస్తాం. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఇనుము, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ధాతువు రక్తహీనతని నివారిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది మన సంస్కృతిలో భాగమైపోయింది. ఉపవాస దీక్షలు విరమించేటప్పుడు, పండుగల సందర్భాలలో, శుభకార్యాలలో దీనికి ప్రాధాన్యత ఉంది, మీకు తెలిసిందే. ఆరోగ్య దృష్ట్యా దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ మొక్క వివరాలు మన తెలుగు వాళ్ళకి తెలియవనే చెప్పాలి. ఈత చెట్టు తెలిసినట్టుగా, కొబ్బరి చెట్టు తెలిసినట్టుగా ఈ ఖర్జూరం ఎలా ఉంటుందనేది తెలియదు. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫోనెక్స్ డాక్టిఫెరా అనేటటువంటి పేరు. దీన్ని తెలుగులో ఖర్జూరం అంటారు. ఇది మీకు తెలుసు. ఈ ఖర్జూర వృక్షాలు పొడవుగా పెరుగుతాయి. వాటి కాండం అంటే స్టెమ్ అనేది నిటారుగా ఉండి పీచు లాంటి ఆకుపచ్చటి పీచు పదార్థం కప్పుకొని ఉంటుంది. ఆకులు పొడవుగా ఆ పక్షుల ఈకల మాదిరిగా ఉంటాయి. పూలు చిన్నగా తెల్లగా ఉంటాయి. పండు ఓవల్ ఆకారంలో పసుపు రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు రకరకాల రంగుల్లో ఉంటాయి పండ్లు అనేవి. ఖర్జూరం పండు లోపల ఒకే ఒక పొడవైన గింజ ఉంటుంది. ఈ మొక్క ఎక్కువగా వేడి వాతావరణంలో, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో, మధ్యప్రాచ్య దేశాలలో కనిపిస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఖర్జూరం చెట్లో ఉండేటటువంటి పండ్లు, గింజలు, ఆకులు, పువ్వులు, స్టెమ్ అంటే కాండం, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఖర్జూరం పండని, వాటితో చేసినటువంటి చూర్ణాన్ని అంటే పౌడర్ని, ఇతర మిశ్రమాలని ఉపయోగిస్తూ ఉంటాం. మలబద్ధకం ట్రీట్మెంట్కి 2 నుంచి 3 పండ్లని, జీర్ణశక్తి పెంచుకోవడానికి 1 నుంచి 2 గ్రాముల చూర్ణం సరిపోతుంది. దీన్ని కషాయంగా అంటే డికాక్షన్గా కాచుకొని కానీ, నేరుగా తినటం ద్వారా కానీ వీటిని తీసుకోవచ్చు. అయితే దీనికి బోల్డన్ని ఆయుర్వేద ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. చెప్పుకున్నట్టుగా మలబద్ధకం, రక్తహీనత, శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలను చక్కదిద్దుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, అలసటని కూడా తగ్గిస్తుంది. వీటి గురించి వరుసగా అసలు ఎలా వాడాలి, ఏమిటి అనేది తెలుసుకుందాం 1 by 1. చాలామంది సమస్య మలబద్ధకం.
మలబద్ధకం అంటే మల విసర్జన కష్టతరం కావటం, అసౌకర్యంగా ఉండటం, తరచుగా జరగకపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి, ఉబ్బరింపు, ఆకలి తగ్గటం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. సాధారణంగా ఫైబర్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లు తాగకపోవటం, శారీరక శ్రమ లేకపోవటం, కొన్ని రకాల మందుల్ని యథేచ్ఛగా వాడటం లాంటివి మలబద్ధకానికి ప్రధాన కారణాలు. మానసిక ఒత్తిడి, ప్రయాణాలు కూడా దీనికి దోహదపడతాయి. అయితే ఖర్జూరాన్ని ఎలా వాడాలి? 1 నుంచి 2 ఖర్జూర పండ్లని, 2 కరక్కాయలని, అలాగే 2 ఎండు ద్రాక్షలను తీసుకోండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 2 ఖర్జూరం పండ్లు, అలాగే 2 కరక్కాయలు, అలాగే 2 ఎండు ద్రాక్షలు తీసుకొని 1 కప్పు వేడి నీళ్ళలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పూట ఈ నీళ్ళని పిసికి వడపోసుకొని ఆ నీళ్లు తాగాలి. దీన్ని రోజు ఉదయాన్నే పరగడుపును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరం మలబద్ధకాన్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరంలో సహజసిద్ధమైనటువంటి మల విసర్జనకారులు అంటే లాక్జేటివ్ ప్రిన్సిపల్స్ గుణాలు ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలం సులువుగా బయటికి వెళ్ళటానికి ఇది సహాయపడుతుంది. చాలామందిలో ఎనీమియా అంటే రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది. రక్తహీనత అంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటం. దీనివల్ల అలసట ఉంటుంది, బలహీనత ఉంటుంది, శ్వాస ఆడదు, తీసుకోవడం కష్టంగా ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, చర్మమేమో పాలిపోయి కనిపిస్తుంది. శరీరానికి తగినంత ఇనుము లభించకపోవటం, విటమిన్ B12 లోపం, ఫోలేట్ లోపం, ఫోలేట్ డెఫిషియన్సీ, అలాగే దీర్ఘకాలపు వ్యాధులు ఇవన్నీ కూడా రక్తహీనతకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా 5 నుంచి 7 ఖర్జూరం పండ్లని డైరెక్ట్గా తినొచ్చు. లేదా 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలకు 2 నుంచి 3 ఖర్జూరాలని బాగా కలిపి తీసేసుకోవచ్చు గుజ్జులాగా చేసి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఖర్జూరం ఇనుము ధాతు దీంట్లో పుష్కలంగా ఉండేటటువంటి అద్భుతమైన ఆహారం. ఆయుర్వేదంలో దీన్ని రక్తాన్ని పెంచేటటువంటి ఒక గుణం కలిత కింద అంటే ఇలాగా హెమటనిక్ కింద వివరిస్తారు. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. జ్వరం, దగ్గు కామన్గా కనిపించే ప్రాబ్లమ్స్. జ్వరం అంటే శారీరక ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగటం, దగ్గు అనేది గొంతులో లేదా శ్వాసనాళాలలో కలిగేటటువంటి ఇబ్బంది వల్ల వచ్చేటటువంటి ఒక ప్రతిస్పందన. అలసట, శారీరక నొప్పులు, గొంతు నొప్పి, ఆకలి లేకపోవటం ఇలాంటివి సాధారణ లక్షణాల కింద కనిపిస్తాయి. సాధారణంగా వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి సూక్ష్మజీవులు చేసే దాడి వల్ల లేదా వాతావరణంలో మార్పుల వల్ల, ఎలర్జీల వల్ల ఈ జ్వరం, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో ఇవి ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడాలి? 1 కప్పు వేడి నీళ్ళకి 2 నుంచి 3 ఖర్జూరాలు వేయండి. చిటికెడు మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేయండి. కొద్దిగా తేనె అంటే హనీ కూడా కలిపి రోజుకి 2 సార్లు తాగండి. ఈ కషాయాన్ని గోరువెచ్చగా తాగడం వల్ల గొంతుకి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఖర్జూరం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫ దోషాన్ని తగ్గిస్తూ గొంతు నొప్పి, దగ్గు నుంచి రిలీఫ్ని ఇస్తుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు శరీరానికి బలాన్ని ఇస్తూ జ్వరం నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడతాయి. ఎంతోమందిలో నిద్రలేమి, ఇన్సామ్నియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవటం లేదా రాత్రిపూట తరచుగా మెలకు వస్తూ ఉండటం, దీంతో విశ్రాంతి లేకపోవటం అంటే విశ్రాంతి పొందకపోవటం, దీనివల్ల ఉదయం అలసట, ఏకాగ్రత తగ్గిపోవటం, చిరాకు, తలనొప్పి ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద ఉంటాయి. సాధారణంగా మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్, ఆందోళన అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే కుంగుబాటు, క్రమరహితమైనటువంటి నిద్ర వేళలు, అలాగే కెఫీన్ ఉండేటటువంటి ఉత్ప్రేరకాలు తీసుకోవటం, ఆల్కహాల్ ఇలాంటివన్నీ కూడా నిద్రలేమికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలంటే పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలకు 2 నుంచి 3 ఖర్జూరాలను నానబెట్టి బాగా నలిపి ఆ పాలను తాగాలి. దీన్ని ప్రతిరోజు రాత్రిపూట తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఖర్జూరం మెదడుకి విశ్రాంతినిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది వాత దోషాన్ని శాంతపరుస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంట్లో ఉండేటటువంటి మెగ్నీషియం, అలాగే ట్రిప్టోఫాన్ లాంటివి ఆ నిద్రని ప్రేరేపించడానికి సహాయపడతాయి. నిద్రను ప్రేరేపించే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అలసట, బలహీనత చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలసట అనేది సాధారణంగా శక్తి లేకపోవటం, శారీరక మానసిక కార్యకలాపాలు చేయలేకపోవటం. బలహీనత అంటే కండరాలలో శక్తి లేకపోవటం, ఏ పని చేయడానికైనా కానీ ఆసక్తి లేకపోవటం. తల తిరగటం, కండరాల నొప్పి అంటే మజిల్ పెయిన్స్ లాంటివి దీనికి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి.
సాధారణంగా పోషకాహార లోపం అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, నిద్ర లేకపోవటం, దీర్ఘకాలపు ఒత్తిడి అంటే క్రానిక్ స్ట్రెస్, రక్తహీనత అంటే ఎనీమియా, లేకపోతే కొన్ని రకాల దీర్ఘకాలపు వ్యాధుల వల్ల ఈ అలసట, బలహీనత వస్తూ ఉంటాయి. అయితే ఖర్జూరాన్ని ఎలా వాడుకోవాలి? ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం 5 నుంచి 7 ఖర్జూరం పండుని డైరెక్ట్గా తినొచ్చు. అలాగే ఒక గ్లాసు పాలల్లో 3 నుంచి 4 ఖర్జూరాల్ని కలిపి ఒక చిటికెడు యాలకుల పొడి అంటే కార్డమం పౌడర్ వేసి తాగొచ్చు. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది బలాన్ని పెంచేటువంటి రసాయన గుణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి సహజమైన చక్కెరలు, వైటమిన్లు, ఖనిజాలు శారీరక కణాలకి శక్తిని అందిస్తూ అలసటని తగ్గిస్తాయి. ఖర్జూరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు తెలుసుకోవాలి. ఖర్జూరం చాలా ఆరోగ్యకరమైన అయినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీరు విస్మరించకూడదు. మెయిన్గా డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు ఖర్జూరాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్స్కి కొంచెం రిస్క్. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్జూరం పండుని తినే ముందు శుభ్రంగా కడగాలి. కొంతమందికి ఖర్జూరంతో ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు వైద్య సలహా తీసుకోవడం అవసరం. పచ్చి ఖర్జూరం పండుని తినకపోవడం మంచిది, ఎందుకంటే అది జీర్ణం కావడం కొంచెం కష్టం అవుతుంది. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. ఖర్జూరం కేవలం ఒక పండు కాదు, ఇది ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన బహుమతి. దీని శక్తి, దీని రుచి, దీని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా అమోఘం. ఈ ఖర్జూరాన్ని మీ దైనందిన జీవితంలో ఒక ఆహారంగా ఒక భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఖర్జూరాన్ని ఇష్టపడతారా? అలాగే ఖర్జూరంతో ఏదన్నా మీరు హోమ్ రెమెడీస్ తయారు చేసుకొని వాడారా? మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.